హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే 60 days వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాను కదా గైస్. ఓన్లీ మీకు మధ్యాహ్నం నేను ఫుడ్ మాత్రం ఏం తీసుకుంటున్నానో మాత్రం చెప్తున్నాను. దానికన్నా నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తున్నాను అయితే ఇవాళ ఒక షూట్ అయితే తీసి పెట్టాను. అండ్ అలాగే నేను ఎక్సర్సైజులు, వాకింగ్ కూడా చేస్తున్నాను. అన్ని వీడియోలో చెప్తాను గైస్ మీకు. అండ్ నేను ఈ సిరీస్ అయిపోయిన తర్వాత ఇంకో న్యూ సిరీస్ అయితే ప్లాన్ చేసుకున్నాను. దానికైతే కొంచెం టైం అయితే పడుతుంది. ఇది అవ్వాలి కదా, ఈ సిరీస్ అవ్వాలి కదా. అండ్ మీ అందరూ ఈ సిరీస్ని అందరూ ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ 5 days వెయిట్ లాస్లో నేను ఏమేమి చేశానో కూడా మొత్తం అన్నీ మీతో షేర్ అయితే చేసుకుంటాను గైస్. డే 1లోనైతే నేను మార్నింగే వాకింగ్కి వెళ్తాను. 5:30 to 6:30 వరకు వాకింగ్కి అయితే వెళ్తాను గైస్. అండ్ అలాగే 7కి అయితే చియా సీడ్స్ వాటర్ అయితే తీసుకుంటాను. 9కి 8:30 9 మధ్యలో అయితే నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ వచ్చి స్ప్రౌట్స్ అయితే తీసుకుంటాను గైస్. నేనైతే స్ప్రౌట్స్ తప్పించి స్ప్రౌట్స్ కానీ, ఓట్స్ కానీ లేదా రాగి జావ కానీ తాగుతాను. మధ్యాహ్నం అయితే బ్రౌన్ రైస్ అంటే కిచిడి టైప్ చేసేసుకుంటాను గైస్. బ్రౌన్ రైస్ అలా ఎలా తినేస్తాం గైస్. అలవాటు లేని వాళ్ళైతే అస్సలు ఆ బ్రౌన్ రైస్ని తినలేము. నాకు అసలు చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు తినలేదు. ఇప్పుడు వచ్చి వెయిట్ లాస్ మూలన నేనైతే బ్రౌన్ రైస్ తింటున్నాను. వాకింగ్ అయితే డెఫినెట్గా స్టార్ట్ చేయండి గైస్, మీరు చాలా మంచిది. అండ్ అలాగే ఈవినింగ్ 4 o'clock అలాగా మళ్ళీ చియా సీడ్స్ వాటర్ అయితే తాగుతాను గైస్ నేను. అండ్ అలాగే ఈవినింగ్ వాకింగ్కి అయితే వెళ్తాను. 5 to 6:30 వరకు వెళ్తాను నేను. అప్పుడప్పుడు 4 నుంచి 6 వరకు వెళ్తాను. అంటే మా చిట్టలను తీసుకొని అయితే వెళ్తాను. అక్కడ గేమ్స్ ఆడుకోనాకే అక్కడైతే కౌంటింగ్కి అయితే ఇలా రాళ్ళు కూడా పెట్టుకొని ఎన్ని చేస్తానో అయితే 10 rounds వేస్తాను గైస్. చుట్టూ చాలా పెద్దదే ఉంటుంది గ్రౌండ్ అయితే. అండ్ అలాగే ఈ వీడియో అయితే ఇంకోటి నేనంతా ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. ఈ వీడియో గురించి అయితే ఫస్ట్ నేను 5 days ఏం చేశానో చెప్తాను. మళ్ళీ ఇంకా వాకింగ్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత రాగి జావ అయితే చేసుకుంటాను గైస్. రాగి జావ 4 glasses ఆఫ్ రాగి జావ అయితే కన్ఫామ్గా తీసుకుంటాను. కాకపోతే హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఒక గ్లాసు, హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఒక గ్లాస్ అలా తాగుతాను. 8లోగా ఫినిష్ చేసేస్తాను. అప్పుడప్పుడు 9కి, ఎందుకంటే వాటర్ కంటెంటే ఉంటుంది గైస్ దాంట్లో అయితే. రాగి జావలోనైతే మజ్జిగ కలిపేసుకొని తాగేయడం మీద అయితే. అండ్ సెకండ్ డే వచ్చేసి మళ్ళీ వాకింగ్ అయితే కంటిన్యూ గైస్. అండ్ సెకండ్ డే 7కి అయితే చియా సీడ్స్, 8:30 to 9కి అయితే స్ప్రౌట్స్ యాజ్ ఇట్ ఈస్ అయితే కన్ఫామ్. ఈ 5 days రాగి జావ ఓన్లీ సాయంత్రం మట్లే. మార్నింగ్ అయితే కన్ఫామ్ అయితే 4 days రాగి జావ తాగాను. అండ్ వాకింగ్ కన్ఫామ్గా చేస్తాను. బ్రౌన్ రైస్తో కిచిడి అయితే చేసుకొని అయితే తినేసాను 5 days గైస్. ఇంకా లాస్ట్ ఏంటంటే మీకు చెప్పాల్సింది ఏంటంటే గైస్, వాకింగ్ డెఫినెట్గా చేయాలి. వాకింగ్ వల్ల ఎంత యూజ్ అంటే ఇది నాకు తెలియదు గైస్. స్టార్టింగ్ వాకింగ్ అంతలాగా చిన్న దాంట్లోనే చేసేదాన్ని. ఇప్పుడైతే ప్రతిరోజు వెళ్ళి వాకింగ్ చేయాల్సి వస్తుంది. అది కష్టంగా ఏమో లేదు కానీ గైస్, కొంచెం అలవాటు లేదు కదా, అందువల్ల కొంచెం. అండ్ స్టార్టింగ్ ఇప్పుడు ఈ వీడియో గురించి వస్తే గైస్, మార్నింగే 5 కల్లా లెగిసిపోయాను. 5:30కి అలా వాకింగ్కి వెళ్ళిపోయాను. అంటే 5కి ఓపెన్ చేయరు గైస్ గేట్స్, పార్క్ గేట్స్ అయితే. మార్నింగే 5:30లోగా చియా సీడ్స్ నానబెట్టేసుకొని వాకింగ్కి అయితే స్టార్ట్ అవుతాను గైస్. అండ్ అలాగే నేనైతే వాకింగ్ 10 rounds అయితే వేస్తాను. 10 rounds వేసి మార్నింగ్ వీడియో అంటే నేను నైట్ వీడియో నుంచి ఈరోజు ఈవినింగ్ నైట్ వరకు వీడియో అయితే షూట్ చేసుకున్నాను గైస్. రాత్రి అయితే ఉప్మా చేసుకున్నాను. ఉప్మా ప్రిపేర్ నా ఓన్గా నేనే చేసుకొని తిన్నాను. కొంచెం ఎక్కువ చేశాను, మా హస్బెండ్ కూడా తింటారని చెప్పి.
ఆయిల్ తక్కువగా ఉండి అంతా ఉప్మా అయితే చేసుకున్నాను. నేనైతే కొంచెం తీసుకున్నాను ఉప్మా అయితే. అండ్ అలాగే తర్వాత ఇంకా నైట్ కొరలైతే నానబెట్టుకున్నాను గైస్. నేను 6 hours or 7 hours నానబెట్టుకోవాలి కదా. కొరలైతే నానబెట్టేసుకున్నాను. నానబెట్టేసుకొని ఇంకా ఏమన్నా పని ఉంటే చూసేసుకొని నైట్ అయితే మార్నింగ్ స్లీప్ చేసిన తర్వాత 5ంటికి లేచి మళ్ళీ వాకింగ్లో 10 rounds చేసి అండ్ అలాగే వర్కౌట్స్ చేసుకున్నాను. వర్కౌట్స్ అయితే మీకు నేను ఫేస్ ఇప్పుడు అప్పుడే చూపించాను గైస్. నాకు అందిన మట్టుకి, నాకు తెలిసిన మట్టుకి నేనైతే వీడియో స్కిప్ చేయకుండా అయితే నేనైతే వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నాకు కొన్ని చూపించాను గైస్, మీకు ఫేస్ చూపించకుండా కొన్ని చేసే వీడియోస్ ఎక్సర్సైజులు అయితే చూపించాను. కొన్ని అయితే చూపించట్లేదు గైస్, ఎందుకంటే అది కన్ఫర్మ్ డెఫినెట్గా ఫేస్ చూపించాలి కాబట్టి ఇంకా నేను ఏం చేయలేదు గైస్. ఈ వర్కౌట్ అయితే ఇలాగ చక్కెర గుండ్రంగా తిరిగేది అయితే చాలా ఇంపార్టెంట్ గైస్. ఇది వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుద్దంట. అండ్ అక్కడ సైకిల్ కూడా ఉంది. అండ్ మార్నింగ్ 7కి చియా సీడ్స్ వాటర్ అయితే తాగాను గైస్. చియా సీడ్స్లోనే తేనె వేసుకోకపోతే ఏదోలా ఉంది గైస్, కాకపోతే ఇలా కూడా బాగానే ఉంది. దాంట్లో నిమ్మరసం తేనె వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ అలాగే ఈ వీడియో కన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలి గైస్. నేనైతే వెయిట్ లాస్లో కొన్ని మార్పులు అయితే చేసుకుంటున్నాను, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మార్నింగ్ అయితే స్ప్రౌట్స్ తిన్నాను గైస్. 8:30 to 9 లోపు తిన్నాను నేను. ఈరోజైతే స్కిప్ చేస్తాను గైస్. నేనైతే ఎవ్రీడే 9:39లోగా ఫినిష్ చేసేస్తాను. ఇప్పుడైతే స్కిప్ చేస్తాను. ఇవి మర్చిపోయాను, నేను తినడం మర్చిపోయాను. అండ్ అలాగే కొరలు రాత్రి నానబెట్టుకున్నాను అన్నాను కదా గైస్, మార్నింగ్కి నానిపోయినాయి. ఇదైతే నేను ఉప్మా కింద చేసేసుకున్నాను గైస్. 3 విజిల్స్ 4 విజిల్స్ పెట్టేశాను. 4 విజిల్స్ రాగానే అయిపోయింది. తీసి మళ్ళీ కొంచెం సేపు ఒక 5 నిమిషాలు అయితే కుక్ చేశాను. ఆ తర్వాత ఉప్మా అయిపోతే తాలింపు పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు ఏం వేయలేదు గైస్, జస్ట్ పోపు దినుసులు వేసి దాంట్లోనే కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి సాల్ట్ వేసి కలిపేసుకొని పెట్టేసుకున్నాను. దానికైతే కాంబినేషన్గా నేనైతే చట్నీ కర్రీస్ గట్టి ఏం వండుకోలేదు కదా. ఆదివారం అంటేనే మనకి టైము ఉంటుంది అనుకుంటారు కానీ గైస్, ఆదివారం అయితేనే మనం వెయిట్ లాస్ స్ట్రిక్ట్గా చేయగలగాలి గైస్. ఎందుకంటే ఆదివారం చికెను మటను ఏదో ఒకటి తెచ్చుకుంటాము. దానివల్ల మన ఫుడ్ కంట్రోల్లో మనం ఉండలేము. నేనైతే కొరలు నానబెట్టుకొని అయ్యే చేసుకున్నాను గైస్. చికెన్ గట్ట ఏం తెప్పించలేదు నేను. అండ్ అలాగే క్యారెట్స్ అయితే 2 క్యారెట్స్ అయితే రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగో డైలీ చూపిస్తాను కదా గైస్. మళ్ళీ ఈవినింగ్ అయితే వాటర్ తాగలేదు గైస్. ఇవాళ అయితే నేను సండే కదా అని చెప్పి వాకింగ్కి అయితే వెళ్ళిపోయాను. 4:30కి వెళ్ళాను గైస్. 6:15కి అలా వచ్చాను గైస్. ఉయ్యాలు ఊగి కొంచెం సేపు అయితే ఉయ్యాలు ఊగుతాను గైస్. ఇంకోండి గైస్, ఇది నా నీడ. నేనే నా వెయిట్ ఎంత ఉంటుందో చూసుకోండి గైస్. ఇంకా నా నీళ్ళలోనే నేనైతే వెయిట్ ఇప్పుడు చెప్పను గైస్, 3 months తర్వాత చెప్దామని ఫిక్స్ అయిపోయాను గట్టిగా అయితే. ఇంక వాకింగ్ చేసేసి అయితే నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను గైస్. వాకింగ్ అయితే చాలా దూరంగా కాళ్ళు కొంచెం నొప్పులు పడతాయి అయితే నేనైతే అలా చేశాను. మీరు కూడా వాకింగ్ ఎక్సర్సైజులు కన్ఫామ్గా చేయండి గైస్. అండ్ అలాగే ఫుడ్ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి, అవి కొంచెంగా ఫుడ్ క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోండి. నేను కూడా కొంచెంగా కంట్రోల్ చేసుకుంటున్నాను గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం గైస్. 2 వీడియో అయితే ఉంది గైస్. అంటే నేను అప్పుడు ఈ 60 days ఛాలెంజ్ కన్నా ముందు కూడా వెయిట్ లాస్ ఛాలెంజ్ చేశాను. అసలు ఎందుకు చేశాను ఏంటన్నది Part 2లో చెప్తాను గైస్. అసలు నెక్స్ట్ స్టార్ట్ చేసే సిరీస్ ఏంటి, సిరీస్ నెక్స్ట్ స్టార్ట్ చేస్తాం, బట్ ఏంటది అనేది నెక్స్ట్ వీడియో.